పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత శుక్రవారం నాడు ముగిశాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ వైఖరి కాస్త మారింది. గతంలో మాదిరిగా రాహుల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రసంగిస్తూ ఉండగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 సార్లు జోక్యం చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీతో మరింత కాన్ఫిడెన్స్ పెరిగినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ తాను ప్రసంగిస్తున్నప్పుడు ట్రెజరీ బెంచీలు అడ్డుకోవడంతో రాహుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరుగుతాయి తప్ప తగ్గడం లేదు. మరి ఇంతలో ఎంత మార్పు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. గతంలో మాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అధికార బీజేపీ తేలిగ్గా తీసుకోవడం లేదు. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటిపోయింది. గతంతో పోల్చుకుంటే రాహుల్లో కాస్త రాజకీయ పరిపక్వత కనిపిస్తోంది. గత శుక్రవారం నాడు ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ తన ప్రసంగాల్లో పదును పెంచారు. బీజేపీకి తన సత్తా ఏంటో చూపించారు. రాహుల్ లోక్సభలో అనర్గళంగా ప్రసంగిస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 2 సార్లు జోక్యం చేసుకోవడం చూస్తే గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం బీజేపీ రాహుల్ను సీరియస్గా తీసుకుంటోంది. దీంతో రాహుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోతోంది. ఇక కాంగ్రెస్ కూడా గతంలో మాదిరిగా కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దళిత కార్డును ప్రయోగిస్తోంది. లోక్సభలో కుమారి శెల్జా, చరణ్జీత్ సింగ్ చెన్నీ, ప్రణీత్ షిండేను ఎంపిక చేసింది. డిబేట్లో వారు అనర్గళంగా మాట్లాడుతూ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇక 43 ఏళ్ల షిండే విషయానికి వస్తే భవిష్యత్తులో మహారాష్ట్రలో ఆమె కాంగ్రెస్ తరపున కీలక పాత్ర పోషించనున్నారు. పార్లమెంట్లో ఇండియా కూటమి తరపున ఎన్డీఏ బీజేపీ కూటమిని బలంగా ఎదుర్కోగలరు. ఇక ట్రెజరీ బెంచ్ వైపు చూస్తే బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే మూస పద్ధతిలో ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కరే కాస్త ప్రతిపక్షాలను బలంగా ఎదుర్కొంటున్నారు. మిగిలిన వారు పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో పెద్ద ప్రభావం చూపించలేకపోయారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జరిగిన సమావేశాలను ఓసారి అవలోకన చేసుకుంటే కొత్తగా వ్యవసాయ మంత్రి పాత్రను శివరాజ్ సింగ్ చౌహాన్ పోషిస్తున్నారు. ఇక మోదీ కేబినెట్లో మాజీ ముఖ్యమంత్రులను మంత్రులుగా చేశారు. వారికి పునరావాసం కల్పించారు. వారిలో మనోహర్ లాల్ ఖట్టర్, జితన్ రామ్ మాంఝీ, హెచ్డి కుమారస్వామి, సర్బానంద్ సోనోవాల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్లను చెప్పుకోవచ్చు. ఇక చౌహాన్ ప్రసంగం పట్ల అధికార పార్టీకి చెందిన సభ్యులే విసుగు చెందారు. లోక్సభలో 15 నిమిషాల ప్రసంగంలో ఆయన 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలను ప్రస్తావించారు. జవహర్ లాల్ నెహ్రూ తన ప్రసంగంలో ఎక్కడ రైతు అనే పదం ప్రస్తావించలేదని వేలెత్తి చూపించారు. గతంలో మోదీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి తరచూ వార్తల్లో కనిపించేవారు, వినిపించేవారు. చౌహాన్కు కొత్తగా మంత్రి పదవి ఇష్టం లేనట్టుంది. ఎందుకంటే 5వసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చౌహాన్ను మరింత పెద్ద పాత్ర పోషించాలన్న సాకు చూపించి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక మరో ముఖ్యమైన అంశమేమిటంటే బీజేపీ ఎంపీలు ఇండియా కూటమి ఎంపీలతో తీవ్రంగా వాగ్వాదం చేస్తున్నప్పుడు ఎన్డీఏ కూటమి సభ్యులు మాత్రం ఏదో చోద్యం చూసినట్టుగా చూశారు తప్ప వారికి మద్దతుగా మాట్లాడలేదు. అదే సమయంలో ఇండియా బ్లాక్ మాత్రం కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొంది. దీంతో బీజేపీ ఒక్కటే ఇండియా కూటమితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక ఎన్డీఏ కూటమి పక్షాలు మాత్రం బీజేపీకి స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. లోక్సభలో ఇండియా కూటమితో మీరే తలపడండి, మమ్మల్ని లాగొద్దని చెప్పినట్టుగా ఉంది అక్కడి పరిస్థితి చూస్తే. అధికారంలోకొచ్చి 2 నెలలు కాకముందే ఎన్డీఏ కూటమిలో పగుళ్లు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఎప్పుడు ప్లేట్ ఫిరాయిస్తాడో తెలియకుండా ఉంది. ఇక వర్క్ బోర్డు సవరణ బిల్లు 2024ను తెలుగుదేశం అడ్డుకోవడంతో ఈ బిల్లును జేపీసీకి పంపాల్సి వచ్చింది. నితీష్ కుమార్ కు సన్నిహితులైన బీహార్ మంత్రి విజయ్ చౌదరి కూడా వర్క్ బోర్డు బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేశారు. మైనార్టీల ప్రయోజనాలను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక లోక్సభలో ఎన్డీఏ కూటమి బతికి బట్టకట్టాలంటే టీడీపీ, జేడీయూ మద్దతు తప్పనిసరి. ఈ 2 పార్టీలకు సభలో మొత్తం 28 ఎంపీలున్నారు. ఈ 2 పార్టీలు ప్రతిపక్షాలతో కలిసి బిల్లును ఆమోదింపచేయకుండా విజయవంతంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అయితే వచ్చే అక్టోబర్, నవంబర్ నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ కూడా
అందుకే బిల్లు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా ఉండకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవనే టాక్ అధికార బీజేపీలో వినిపిస్తోంది. ఇక మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు వద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినంత సీట్లు ఇటు షిండే అటు అజిత్ పవార్లు ఇస్తారా అనేది అనుమానమే. ఇక కర్ణాటకలో ఎన్డీఏలో అప్పుడప్పుడు పగుళ్లు కనిపిస్తున్నాయి. మైసూర్, బెంగళూరు పాదయాత్రకు తాము దూరంగా ఉంటామని జేడీఎస్ ప్రకటించింది. దీనికి కారణమూ లేకపోలేదు. బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియో పెన్ డ్రైవ్లను బహిర్గతం చేశాడని జేడీఎస్ ఆగ్రహంతో ఉంది. అది కాకుండా తమ నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం కాకుండా జేడీఎస్ అడ్డుకుంటోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన రాష్ట్రం అమరావతికి పెద్ద ఎత్తున నిధులొచ్చే వరకు సై అంటారు. పరిస్థితి అనుకూలంగా లేదంటే ఆయన కూడా కూటమి నుంచి జారుకుంటారు. ఇక ఇండియా కూటమి బలం 237 ఎంపీలు, బీజేపీ సొంత బలం 240 సీట్లు. ఇక వ్యత్యాసం మాత్రం కేవలం 3 సీట్లు మాత్రమే. అయితే ప్రతిపక్షాల్లో ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి పదవి కోసం పట్టుబడతారు. బీజేపీకి మాత్రం ఆ ఇబ్బంది లేదు. బాబు, నితీష్, షిండేకు వారి వారి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ ఏడాది మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే గతంలో మాదిరిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మోదీ చరిష్మా పని చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే మొదటి పార్లమెంట్ సమావేశంలో కూటమిలో ఐకమత్యం లోపించిందన్న టాక్ వినిపిస్తోంది. మోదీ కంటే రాహుల్ స్కోర్ చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.